వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మీ జనని. ఇండియాలో ఉన్న కొందరు మేధావులు విదేశీ భావజాలాన్ని మన దేశంపై రుద్దడానికి ప్రయత్నిస్తున్నారా? భారత్ ఆర్థిక మూలాలు దెబ్బతీసేందుకు ఎకానమిక్ హిట్ మ్యాన్ జార్జ్ సోరోస్ ప్రయత్నిస్తున్నారా? ప్రపంచ దేశాలకు కొరకరాని కొయ్యిలా మారిన మన దేశ ప్రధాని నరేంద్ర మోదీని గద్దె దింపేందుకు సోరోస్ కుట్ర పన్నుతున్నారా? కొందరు స్వతంత్ర జర్నలిస్టులు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్కు ఫండింగ్ ఇవ్వడం ద్వారా జార్జ్ సోరోస్ ఫౌండేషన్ మన భారత ప్రభుత్వంపై వ్యతిరేక ప్రచారం చేస్తున్నారా? లాంటి సంచలన విషయాలు తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడాల్సిందే. హంగేరియన్ అమెరికన్ వ్యాపారవేత్త అయిన జార్జ్ సోరోస్కు అనేక దేశాల్లో ఆయనకు పెట్టుబడులు వ్యాపారాలు ఉన్నాయి. రాజకీయాలు కూడా చురుకైన పాత్ర పోషించే సోరోస్ లెఫ్ట్ లిబరల్స్కు ఆయన అధిక ప్రాధాన్యం ఇస్తారు. అయితే తన ఆర్థిక నిర్ణయాలు పెట్టుబడులతో అనేక సార్లు వివాదాస్పదంగా మారారు. 1930లో బుడాపెస్టులో జన్మించిన సోరోస్ రెండో ప్రపంచ యుద్ధం ముగిశాక ఇంగ్లాండ్లో స్థిరపడ్డారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో చదువుకున్న సోరోస్ ఫైనాన్షియల్ ట్రేడర్గా ఎదిగారు. లండన్లో 1969లో ఫైనాన్షియల్ ట్రేడర్గా మొదలైన జార్జ్ సోరోస్ ప్రస్థానం అనేక మలుపులు తిరిగింది. సొంతంగా ఒక హెడ్జ్ ఫండ్ను స్థాపించారు. దీన్ని చరిత్రలోనే అత్యంత విజయవంతమైన ఫండ్గా మార్చారు. ఫైనాన్షియల్ మార్కెట్లో ఉన్న లోపాలను ఆసరాగా తీసుకొని కోట్లు కొల్లగొడతారనే పేరు జార్జ్పై ఉంది. 1992లో ఆయన బ్రిటిష్ పౌండ్ స్టెర్లింగ్ పై పందెం కాసిన సోరోస్ పౌండ్ విలువ తగ్గగానే $1 బిలియన్ లాభమార్జించారు. దీంతో రాత్రికి రాత్రే బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ దివాలా తీసింది. దీంతో అప్పటి నుంచి జార్జ్ సోరోస్ పై ఎకనామిక్ హిట్ మ్యాన్, ఎకనామిక్ టెర్రరిస్ట్ అనే ముద్ర పడింది. ఇక రాజకీయ పార్టీలకు ఎక్కువగా ఫండింగ్ ఇస్తుంటారు జార్జ్ సోరోస్. అమెరికాలో లెఫ్ట్ లిబరల్స్ ఆధిపత్యంలో ఉండే డెమోక్రాట్లకు మద్దతుగా ఉన్నారు. సోరోస్ ఇస్తున్న విరాళాలపై కొందరు ప్రశంసలు కురిపిస్తే మరికొందరు విమర్శలు కురిపిస్తారు. ఎందుకంటే రాజకీయ పార్టీలకు ఫండింగ్ చేయడం ద్వారా తన సొంత పొలిటికల్ ఎజెండాను రుద్దుతున్నారని ఆరోపణలు సోరోస్ పై ఉన్నాయి. అయితే ప్రపంచాన్ని మరింత మెరుగ్గా మార్చడమే తన ప్రధాన లక్ష్యమని ఆయన డిఫెండ్ చేసుకుంటూ ఉంటారు. జార్జ్ సోరోస్కు చెందిన ఓపెన్ సొసైటీ భారత్లో కూడా సేవలు అందిస్తోంది. అయితే క్రిస్టియానిటీని ప్రోత్సహిస్తోందని, మత మార్పిడులకు పాల్పడుతోందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. కొన్ని స్వచ్ఛంద సంస్థలకు ఫండింగ్ ఇవ్వడం ద్వారా ఇలాంటి కార్యకలాపాలు చేస్తోందని అంటారు. అందుకే ప్రధాని నరేంద్ర మోదీ ఫారిన్ ఫండింగ్ వస్తున్న వందలాది ఎన్జిఓలను నిషేధించారని విశ్లేషకుల మాట. ఒకప్పుడు సాఫ్ట్ పవర్గా కనిపించిన భారత్ నేడు తనదైన విదేశాంగ విధానం, కఠిన నిర్ణయాలు, తెలివైన వ్యూహాలతో స్ట్రాంగ్ పవర్గా మారింది. అనేక దేశాలు ఇప్పుడు భారత ప్రధాని రాక కోసం ఎదురుచూస్తున్నాయి. దీంతో మరోసారి నరేంద్ర మోదీ పవర్లోకి వస్తే విదేశీ శక్తుల ఆటలు సాగవని కొందరి నమ్మకం. ప్రధాని మోదీని పవర్ నుంచి దించే కుట్రల్లో భాగంగా కొందరు స్వతంత్ర జర్నలిస్టులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్కు సోరోస్ ఫౌండేషన్ ఫండింగ్ ఇస్తుందనే ఆరోపణలు ఉన్నాయి. అందులో కొన్ని తెలుగు మీడియా సంస్థలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. ఇటీవల కొన్ని తెలుగు మీడియా సంస్థలు మోదీ ప్రభుత్వంపై బురద జల్లుతూ అనేక కథలు ప్రచురిస్తున్నాయి. ఈ క్రమంలో భారతదేశానికి వ్యతిరేకంగా ప్రజల్ని కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు కొందరు తెలుగు మేధావులు. ప్రతి దేశంలో తన పవర్తో చక్రం తిప్పాలని జార్జ్ సోరోస్ ఆరాట పడుతుంటారనే ఆరోపణలు అనేకమున్నాయి. ఈ ఉద్దేశంతోనే ఆయా దేశాల్లోని కొన్ని సంస్థలకు నిధులు సమకూర్చి వాటిని తనకు అనుకూలంగా పనిచేసేలా చేసుకోవడం సోరోస్ కుట్రలో భాగం. ఇక చాలా ఏళ్లుగా ఇండియాపై పట్టు సాధించాలనే సోరోస్ ప్రయత్నిస్తున్న ప్రధాని మోదీ ముందు అతని పప్పులు ఉడకడం లేదు. దీంతో రోజు రోజుకి బలంగా మారుతున్న ప్రధాని నరేంద్ర మోదీని అధికారం నుంచి దించాలంటే ముందు ఆయన సన్నిహితులను దెబ్బతీయాలన్నది సోరోస్ ప్రధాన వ్యూహమని విశ్లేషకులు అంటున్నారు. ఆ కుట్రలో భాగంగానే అదానీని టార్గెట్ చేశారని సమాచారం. ప్రపంచంలోని అత్యంత కీలక ప్రదేశాల్లో అదానీ పోర్ట్స్, నౌకాశ్రయాలను దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే మొదట హిడెన్బర్గ్తో అదానీ గ్రూప్ పై దాడి చేయించారనే ఆరోపణలు ఉన్నాయి. సరిగ్గా FPO సమయంలో చేయడంతో అదానీ నెట్వర్త్ 50% పైగా తగ్గిపోయింది. రిటైల్ ఇన్వెస్టర్లు నష్టపోతే ఆందోళన మొదలవుతుందని, భారత్ పెట్టుబడులకు సురక్షితం కాదని ప్రచారం చేయొచ్చని భావించారు. కానీ వారి కుట్రలు ఫలించలేదు. పైగా అదానీ గ్రూప్ షేర్ల ధరల్లో ఎలాంటి అవకతవకలు జరిగినట్టు ఆధారాలు లేవని సుప్రీంకోర్టు నియమించిన నిపుణుల కమిటీ తేల్చి చెప్పింది.
ఇకపోతే సోరోస్ను వ్యతిరేకించే దేశాలు చాలానే ఉన్నాయి. 2018 అక్టోబర్లో అమెరికన్ శ్వేతజాతి ఆధిపత్యవాది అయిన రాబర్ట్ బోవర్స్ ఓ ప్రార్థనా మందిరంపై కాల్పులు జరిపి 11 మంది యూదులను చంపారు. తనలాంటి భావజాలం ఉన్న శ్వేత జాతీయులను ఊచకూత కోసేందుకు కుట్ర జరుగుతోందని ఆయన నమ్మేవారు. దీని వెనుక జార్జ్ సోరోస్ ఉన్నారని ఆయన భావించారు. అమెరికాలో మాత్రమే కాదు, జార్జ్ సోరోస్కు వ్యతిరేకంగా ఆర్మేనియా, ఆస్ట్రేలియా, రష్యా, ఫిలిప్పీన్స్లో కూడా ప్రచారాలు నిర్వహించారు. మరోవైపు తుర్కీని విభజించి నాశనం చేయాలనుకునే యూదుల కుట్రలో సోరోస్ కేంద్రంగా ఉన్నారని తుర్కీని అధ్యక్షుడు తయ్యిప్ ఆర్డోన్ తీవ్ర ఆరోపణలు చేశారు. శరణార్థులు ఐరోపా అంతటా వ్యాపించేలా సోరోస్ ప్రోత్సహిస్తున్నారని బ్రిటన్ బ్రెగ్జిట్ పార్టీకి చెందిన నిగెల్ ఫరేజా ఆరోపించారు. సోరోస్ మొత్తం పాశ్చాత్య ప్రపంచానికి అతిపెద్ద ముప్పుగా నిగెల్ పరిగణించారు. సోరోస్ జన్మస్థలమైన హంగేరీ ప్రభుత్వం కూడా ఆయనను తన శత్రువుగా భావిస్తోంది. 2018 ఎన్నికల ప్రచారంలో హంగేరియన్ ప్రధానమంత్రి విక్టర్ ఓర్బన్ సోరోస్ను లక్ష్యంగా చేసుకొని ఓర్బన్ ఎన్నికల్లో గెలుపొందారు. అనంతరం సోరోస్ మద్దతు ఉన్న సంస్థలపై ప్రభుత్వ దాడులు పెరిగాయి. దీంతో సోరోస్ సంస్థ హంగేరీలో తన సేవలు నిలిపివేసింది. అయితే ఇప్పుడు ఆర్థిక యుద్ధ నేరగాడి చూపు ఇండియాపై పడిన నేపథ్యంలో భారతీయులకు చెప్పేది ఏంటంటే, ఇండియా ఎకానమీని దెబ్బ కొట్టేందుకు, మన ప్రజాస్వామ్యాన్ని క్రూరంగా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్న సోరోస్ ఆలోచనలను ప్రతి భారతీయుడు వ్యతిరేకించాలి. వలసవాద కుట్రలను భారతదేశం ఓడించిందనే విషయాన్ని సోరోస్కు లొంగిపోయే భారతీయ మేధావులు గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా భారత్లో ఉంటూ విదేశీయులకు కొమ్ము కాస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కథనాలు రాస్తూ విషం చిమ్ముతున్న మీడియా సంస్థల తీరు మార్చుకోకుంటే భారత భవిష్యత్తు తరాలు భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది.